ఇచ్చిపోతే కొంత సాయంగా ఉంటుంది కదా. లేదు అమ్మ, స్కూల్కి వెళ్తే కూడా మాకు డబ్బులు వస్తాయంట. పిచ్చి పట్టిందా నీకు? స్కూల్కి పోతే డబ్బులు ఇస్తానన్న ఎవరు చెప్పారు? అవునమ్మా, మాస్టారు చెప్పారు. స్కూల్కి వెళ్తే కూడా సంవత్సరంకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు వస్తాయంట. అవునా, చాలా మంచి విషయం చెప్పారు. నువ్వు నీ చదువుని ఇంతటితో ఆపేసి నాతో పాటు పనికి వచ్చాయి. ఈ సంవత్సరం నుంచి మీ తమ్ముడు పాఠశాలకు వస్తాడు. ఎంతమంది స్కూల్కి వెళ్ళినా వచ్చేది 15,000 కదా. లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. ఒకరికి 15,000, ఇద్దరికి 30,000 ఇస్తారమ్మా. అవునా, అయితే మీ అక్క స్కూల్ వదిలిపెట్టిన ఈ సంవత్సరం నుంచి మీ అక్కని కూడా పాఠశాలకు చేర్చారు. మీ అక్క వద్దు, ముగ్గురు స్కూల్కి వెళ్తే మధ్యాహ్న భోజనం ఎవరు చేస్తారు? అవునండి, నేనేం ఆలోచించలేదు. 15,000 వస్తాయని ఆలోచించాను. లేదు అమ్మ, మీరు పొరపాటు పడుతున్నారు. ముగ్గురు వెళ్తే 45,000 రూపాయలు వస్తాయి. అంతేకాకుండా మా పాఠశాలలో డొక్కా సీతమ్మ పథకం కింద మాకు మధ్యాహ్న భోజనం రోజుకొక రకమైన చాలా రుచికరమైన భోజనం అందిస్తున్నారు. మండే కూరగాయల పలావ్, కోడి గుడ్డు కూర, వేరుశనగ బెల్లం చిక్కీ. ట్యూస్డే రోజున పులిహోర చట్నీ, రాగి జావా, ఉడికించిన గుడ్డు. వెనస్డే కూరగాయల అన్నం, ఆలు కూర, ఉడికించిన గుడ్డు చిత్రాన్నం, టమాటా పచ్చడి, కోడిగుడ్డు. ఫ్రైడే అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశనగ బెల్లం చిక్కీ. సాటర్డే ఆకుకూర అన్నం, పప్పు చారు, రాగి జావా, స్వీట్ పొంగల్. అమ్మయ్య, అయితే నాకు సంవత్సరానికి 45,000 రూపాయలు వస్తాయన్నమాట. ఏంటి బావా, అక్క ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు? ఏం లేదురా, పిల్లల్ని ముగ్గురిని ఏ స్కూల్ పంపించాలని దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆ దిగులు కూడా తీరిపోయింది. ఏంటి అక్క, నీ పిల్లలని కొంప తీసి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నావా? అలా అయితే మన బంధువుల పిల్లలందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు కదా. వాళ్ళ ముందర మన పరువు పోతుంది. వాళ్ళందరూ మనల్ని తక్కువ చేసి చూస్తారు. అందుకని నా పిల్లలను మాత్రం ప్రైవేట్ పాఠశాలలోనే చదివిస్తాను. ఎవరేమన్నా అనుకొని నా పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాల చేర్పిస్తాను. ఒరే, ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి తేడా ఏంట్రా? ప్రైవేట్ పాఠశాలలో చాలా బాగా చదువు చెబుతారు. మనం డబ్బులు కడతాము కాబట్టి బాధ్యత ఉంటుంది. ఎవరికిరా బాధ్యత? డబ్బులు కడతారని శుద్ధంగా నువ్వు ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నావు. అదే బాధ్యతతో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే ఇంకా బాగా చదువుకుంటారు. అవును నాన్న, కరెక్ట్గా చెప్పారు మీరు. ప్రభుత్వ పాఠశాలలోనే మంచి విశాలమైన గదులు మరియు స్మార్ట్ ప్యానెల్స్, IFP ప్యానెల్స్, స్మార్ట్ బోర్డ్స్, ఆట స్థలం మరియు అన్ని అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. అంతేకాదు, ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటిలో తల్లికి వందనం పేరుతో 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం ఇస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో స్కూల్ కిట్ మరియు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో రుచికరమైన భోజనం, బాలిక రక్ష పేరుతో కిషోర బాలికలకు ప్రతి నెల 10 టాప్ బ్రాండ్ నాప్కిన్స్, మన బడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాలకు కావలసిన అన్ని సౌకర్యాలు, 10వ తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకునే విద్యార్థుల కోసం అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం పేరుతో మండలానికి ముగ్గురికి 20,000 రూపాయలు అందించి ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే మేము చదువుతాము. చాలా చక్కగా చెప్పావమ్మా. ఈరోజు నా కళ్ళు తెరిపించావు. ఎవరేమన్నా అనుకోని, నేను మాత్రం
నా పిల్లలని ఈ ఎస్జేపీ ఉన్నత పాఠశాలలోనే చేర్పిస్తాను. తల్లిదండ్రులుగా మన తోడుగా నిలుద్దాం. మన పాఠశాల మన గుడి, బడియే మన పిల్లల ఆశాటి